హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 13 వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే రెండు టీంలు కూడా మరి చాలా వాళ్ళ క్యాంపెయిన్ అయితే మంచిగా స్టార్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు. టేబుల్లో చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ అక్కడ 3rd ప్లేస్లో ఉంది అండ్ పంజాబ్ కింగ్స్ 5th ప్లేస్లో అయితే ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 2 మ్యాచ్లు ఆడితే ఒకడు గెలిచిలు, ఒకటి తోడిపిల్లు. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ ఆడిలు, ఒక మ్యాచ్ అయితే గెలిచిలు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎక్నాలో జరగబోతుంది, లక్నో ఒక హోమ్ గ్రౌండ్లో. సో ఇక్కడ యూజువల్గా చూసుకుంటే గతంలో మనం చూసినాం చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. అంటే టూ మచ్ స్పిన్నర్లకు హెల్ప్ ఉండడం మనమైతే చూసినాం. బట్ రీసెంట్గా చూసుకుంటే WPLలో మాత్రం చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనకైతే కనబడ్డాయి. మరి పిచ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం 14 మ్యాచ్లు 7 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 6 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్గా 4 మ్యాచ్లు అయితే జరిగినాయి. 3 LSG గెలిచింది, ఒకటైతే పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఇంకా ఈ వెన్యూలో చూసుకుంటే 2 మ్యాచ్లు ఆడితే ఒకటి LSG గెలిచింది, ఒకటి పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. ఇక టీమ్ విశేషానికి అయితే ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే మన పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా ఇంప్రెస్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ మ్యాచ్లో ఏకంగా గుజరాత్ పైన 243 అయితే కొట్టిల్లు మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా మన ఇండియన్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ రాణించింది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే ప్రియాంశు ఆర్య 43 కొట్టిండు 23 బాల్స్లో. ప్రభు సిమ్రన్ సింగ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఇక తర్వాత నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ 97 అయితే కొట్టిండు. విత్ ఇది నో టైం అక్కడ 42 బాల్స్లో 9 సిక్స్లు 5 4లు 230 స్ట్రైక్ కొడుతున్నాయి. ఇక తర్వాత అజ్మతుల్లా ఉమర్ దగ్గర నుంచి 16 రన్స్ వచ్చినాయి. స్టోనీస్ 20 కొట్టిండు. ఇక లాస్ట్లో మనం చూసుకుంటే శశాంక్ సింగ్ 16 బాల్స్లో 44 అయితే కొట్టిండు, 275 స్ట్రైక్ రేట్తోని 2 6s అండ్ 6 4s. సో వీళ్ళ బ్యాటింగ్ అనేది చాలా మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 243 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. మరి అక్కడ జస్ట్ 11 రన్స్ తేడాతోనైతే గెలిచిళ్ళు. ఇన్ఫాక్ట్ ఒకనొక దశలో మరి మ్యాచ్ గిట్ట ఓడిపోతుంది అనుకున్నాం. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ యార్కర్స్తో మాత్రం చాలా కట్టడి చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడనే వీళ్ళకైతే మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. లేదంటే చాలా కష్టమయ్యేది. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ బౌలింగ్లో కొన్ని వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా మనకైతే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక అందరు కూడా చాలా రన్స్ అయితే లీకేజ్లు. ఒక హర్షదీప్ సింగ్ 2 వికెట్స్ తీసుకున్నాడు 9 ఎకనమీతోని. ఇక లాస్ట్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ దగ్గర నుంచి మంచి స్పెల్ అయితే కనబడ్డది. ఇక మిగతా అందరూ కూడా 2 మినిట్ రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ చాహల్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 మినిట్ రన్స్ అయితే ఇచ్చిండు. సో మరి బౌలింగ్లో వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క ప్లేయింగ్లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ప్రియాంశు ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో అజ్మతుల్లా ఉమర్ జై, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6లో మార్కస్ స్టోనీస్, నెంబర్ 7లో శశాంక్ సింగ్, నెంబర్ 8లో సూర్యాంశు షెగ్డే హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 9లో మార్కో ఎన్సన్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో యుజేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ వైశాఖ్ విజయ్ కుమార్. ఒకవేళ పిచ్ గిట్ట స్పిన్నర్లకి ఫేవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సూర్యాంశు షెగ్డే ప్లేస్లో హర్ప్రీత్ బ్రార్ని తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ టీం చూసుకుంటే మరి లక్నో సూపర్ జైంట్స్ చాలా బెటర్ రాణించింది లాస్ట్ 2 మ్యాచ్లో. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ చాలా బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా వీళ్ళు గెలిచిలో. సో ఓవర్లో చూసుకుంటే చాలా డేంజరస్ టీమ్గా మనకైతే కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం మిచెల్ మార్ష్ మరి ఏ విధంగా రాణిస్తున్నాం మనం చూసినాం. ఫస్ట్ మ్యాచ్లో 70 కొట్టిండు, ఇక సెకండ్ మ్యాచ్లో 52 అయితే కొట్టిండు. సో ఓవర్లో చూసుకుంటే మరి మిచెల్ మార్ష్ దగ్గర నుంచి అయితే 2 మంచి ఇన్నింగ్స్ అయితే మనకి కనబడ్డాయి. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని ఇతను కూడా చూస్తాడు. ఇక మార్క్రమ్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి ఓపెనింగ్లో ఏమైనా మార్పులు చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే రిషబ్ పంత్ కూడా ఓపెనింగ్ చేసే ఛాన్స్ కూడా మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే నికోలస్ పురాన్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఏ విధంగా రాణించిండో 70 కొట్టిండు అక్కడ 26 బాల్స్లో 6 4s 6 6s 269 స్ట్రైక్ అవుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా బెటర్ రాణించిండు. సో ఓవరాల్గా చూసుకుంటే నికోలస్ పురాన్ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వీళ్ళకి నెంబర్ 4లో లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే రిషబ్ పంత్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాస్తాడు, ఒకవేళ ఓపెనర్ ఆడితే మరి ఏ విధంగా రాస్తాడు అనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఎనివే ఖచ్చితంగా రిషబ్ పంత్ దగ్గర నుంచి బిగ్ నాకు రావాల్సిందే. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాస్తాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఇక తర్వాత వీళ్ళకి డేవిడ్ మిల్లరు, అబ్దుల్ సమద్, ఆయుష్ బోధని చాలా మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి బౌలింగ్లో వీక్గా ఉంది అంటే మరి మొత్తం మన ఇండియన్ బౌలర్సే, అండ్ దట్టు కూడా మరి డొమెస్టిక్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అయినా కానీ వీళ్ళ బౌలింగ్ ఉండటం అనేది చాలా బెటర్ రాణిస్తుంది. లాస్ట్ 2 మ్యాచెస్లో అక్కడ చూసుకుంటే దిగ్గజ్ రాతి కానీ, ప్రిన్స్ యాదవ్ కానీ, ఆవేష్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో వచ్చిన అతను ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక చెప్పాలంటే శార్దుల్ ఠాకూర్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ కూడా కొంచెం మనకి చాలా డేంజరస్గా కనబడుతుంది. ఆన్ పేపర్ చూసుకుంటే అంత మంచి నేమ్స్ కనబడకుండా కానీ బట్ వీళ్ళ దగ్గర మంచి స్కిల్ ఉందని చెప్పుకోవచ్చు. శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నారు. ఇక మిగతా అందరూ కూడా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ అటాక్ కూడా చాలా బెటర్గా కనబడుతుంది. ఒక్కసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ యాడమ్ మార్కమ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో నికోలస్ పూరన్, 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, 6లో ఆయుష్ బదోని, 7లో అబ్దుల్ సమద్, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో రవి బిష్ణోయ్, 10లో ప్రిన్స్ యాదవ్, 11లో ఆవేష్ ఖాన్, ఇంపాక్ట్ వేరుగా దిగ్గజ్ రాతి. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోని చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే రిషబ్ పంత్ దగ్గర నుంచి బిగ్ మ్యాక్ రావాల్సిందే. మరి అతను ఏ విధంగా రాణిస్తాడనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఇద్దరు కూడా లాస్ట్ 2 మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా రాణించలో. సో ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలని వీళ్ళు చూస్తారు. ఇక బౌలింగ్లో కూడా శార్దుల్ ఠాకూర్ లాస్ట్ 2 మ్యాచ్లు మొత్తం చాలా బెటర్ రాణించిండు. సో ఈ మ్యాచ్లో కూడా అదే స్పెల్ను కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్లో అక్కడ మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ 97 కొట్టిండు. సో ఈ మ్యాచ్లో కూడా అదే నాకు కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక ప్రభు సిమ్రన్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోయినిస్, బౌలింగ్లో యూజీ చాహల్ అండ్ హర్షదీప్ సింగ్ ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. అండ్ ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.